హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫ్రీడమ్ పార్క్ వచ్చాము చార్లెట్లో. సో ఇది వచ్చేసి మాకు ఇంటి నుండి ఒక 6 to 7 మైల్స్ ఉంటుంది. సో మా హస్బెండ్కి ఆఫీస్ అయిపోయాక ఫ్రైడే కదా అని చెప్పి వచ్చాము వాకింగ్కి. సో అప్ టౌన్కి చాలా దగ్గరగా ఉంటుంది, 3 మైల్స్ ఎంతో ఉంటుంది. సో ఈ పార్క్ వచ్చి మేము అంతకుముందు కూడా వచ్చాము వాకింగ్కి అలా ఒక 2-3 టైమ్స్. బట్ కాకపోతే ఏంటంటే అప్పుడు వింటర్లో వచ్చాము. సో ఇంత క్రౌడ్ కానీ లైక్ గ్రీనరీ కానీ ఇంత చెట్లన్నీ ఎండిపోయి అట్లున్నాయి. సో ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం రావడము. సో ఇదంతా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదంతా మధ్యలో అంతా వాటర్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కానీ ఎంత బాగుందో చూడండి. పార్క్ మొత్తం మిడిల్ అంతా వాటర్ ఉంటుంది. అంతా చుట్టూ చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. దట్టు స్ప్రింగ్లో ఏంటంటే సమ్మర్లో ఈవినింగ్ టైం చాలా మంచిగా ఉంటుంది, ప్లెజెంట్గా వెదర్ కానీ చల్లగా ఉంటుంది. ఒకవైపు సన్ కొడుతూ ఉంది, బట్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్తో కానీ పిల్లల్ని తీసుకొని అలా ఈవినింగ్ టైం వస్తుంటారు ఆడిపించడానికి, అలా పెట్స్ని వాకింగ్కి. సో చూస్తున్నారు కదా, ఇదంతా వాకింగ్ ట్రాక్. సో ఇక్కడ సైక్లింగ్, స్కేటింగ్ అంతా చేస్తుంటారు ఇదంతా. సో ఇట్లా మంచిగా కూర్చొని బెంచెస్ అలా ఉంటుంటాయి. ఇక్కడ ఇట్లా ఉంటాయి ఒక షెడ్స్ లాగా, మధ్యలో మధ్యలో అంతా ఇట్లా ఉంటాయి. లైక్ పిల్లలతో అలా ఆడుతూ ఉంటారు, స్కేటింగ్ చేసుకుంటూ అలా. ఇదంతా వీకెండ్స్ అయితే పిక్నిక్ లాగా కూడా వస్తుంటారు వాళ్ళు. చిన్న చిన్న టెంట్స్ లాగా తెచ్చుకొని చిన్న చిన్న ఫ్యామిలీస్, 4 మెంబర్స్ అలా ఉంటుంటారు కదా, ఫుడ్ ఐటమ్స్ అలా తెచ్చుకొని డే అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు వీళ్ళు పిల్లలతో. సో చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా రివర్ లాగా ఫ్లో అవుతూ ఉంది మంచిగా. సో చుట్టూ వాటర్ ఉంటుంది పార్క్ చుట్టూ. సో ఇది వచ్చేసి ఆడిటోరియం లాగా ఉంది మధ్యలో, చాలా బాగుంది ఇక్కడంతా. ఈ వాటర్ కూడా ఏంటంటే చూడటానికి చాలా ఫ్రెష్గా ఉందండి. ఇక్కడ వాటర్లో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు బాతులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా 1-2 ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అది కనిపిస్తూ ఉన్నాయి. 1-2 ఉన్నాయి, పెద్ద ఎక్కువ లేవు ఈసారి. చాలా బాగుంటాయి, అంటే బాతులు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం అయితే. ఈవెన్ చెట్లయినా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మంచి చల్లటి గాలి వస్తూ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైము. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు. ఇదంతా ఇక్కడ ఇవిగోండి బాతులు అవి ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇదంతా స్కేటింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అండి ఇక్కడ. ఇదంతా కేబుల్ బ్రిడ్జ్. సో అటువైపు ఇటువైపు వచ్చేసి చిన్న కాలువలాగా ఉంది, పారుతూ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీటికి అన్నిటికీ లాక్స్ వేసి ఉన్నాయండి. ఎందుకో మరి తెలియదు, డోంట్ నో. వాళ్ళకి ఏమైనా బిలీఫ్ ఉందో ఏంటో. మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఎందుకు వేస్తారు, ఎంత లాక్స్, ప్రతి ఒక్కదానికి లాక్స్ వేశారు. ఇదంతా ఇదిగో. సో ఇది వచ్చేసి కాలువలాగా వాటర్ పారుతూ ఉన్నాయి, ఫ్లో అవుతూ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్కి అటువైపు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. సో అది వచ్చేసి కమర్షియల్ బిల్డింగ్ అనుకుంటా, లైక్ ఫ్యాక్టరీ లాగా అలా ఉంది. అంతా చాలా బాగుంది ఏరియా అంతా, ఈ పార్క్ అయితే. అటువైపు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు అంతా, కొంతమంది కూర్చోవడం. ఇది వచ్చేసి కమర్షియల్ బిల్డింగ్ అనుకుంటా. సో ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్ అండి. ఈ ఏరియా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. పార్క్కి అటువైపు అయినా అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇదంతా చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫౌంటైన్ ఉంది. ఇది కొంచెం పెద్ద ఫౌంటైన్, టోటల్ 2 ఉన్నాయి. అటు కార్నర్కి ఒకటి, ఇటు కార్నర్కి ఒకటి. చాలా బాగుంది ఇదంతా. ఇక్కడ వచ్చేసి వాటర్ అండి, డ్రింకింగ్ వాటరే. అక్కడ ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి.
సో ఇలానే ఉంటుంది పార్క్లో మొత్తం వాటర్ ఇక్కడ ఎక్కడైనా. సో తాగొచ్చు మంచిగా. సో ఇది వచ్చేసి డాగ్స్ పార్కింగ్. ఇక్కడ డాగ్స్ని వాక్ చేయించడం, పార్కింగ్ కూడా ఉంది, డాగ్స్ పార్కింగ్. ఇక్కడ వచ్చేసి గేమ్ ఆడుతున్నారు పిల్లలు. ఈ గేమ్ ఏంటో నాకు అర్థం కాలేదండి. అతను వేస్తుంటే బాల్స్ క్యాచ్ పడుతూ ఉన్నారు. అతను ట్రైనర్ అనుకుంటా మేబీ. మీకు కనుక ఈ గేమ్ ఏంటో ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో అటు పక్క కూడా ఒక కోర్ట్ ఉంది. ఇక్కడంతా ఆడుతున్నాయి. ఇలా బెంచెస్ వేసి ఇట్లా షెడ్స్ లాగా ఉన్నాయి. మధ్య మధ్యలో ఒక 2-3 షెడ్స్ లాగా ఉన్నాయి. ఇదంతా సో వాక్ చేస్తున్న అటుపక్క ఇటుపక్క వాకింగ్ ట్రాక్కి చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దగా. సో ఇక్కడ మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాస్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్. చాలా బాగున్నాయి చూడటానికి. అంత వీడియోలో అంత క్లారిటీ ఉందో లేదో కానీ మీకు చాలా బాగుంది. అదంతా గ్రాస్లో కలర్ఫుల్గా ఉన్నాయి వైట్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి. ఇక్కడంతా చూడండి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బాస్కెట్స్ లాగా అలా తెచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మంచిగా డే అంతా స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి స్వింగ్స్ లాగా చెట్ల మధ్యలో వీళ్ళు వేసుకొని ఊగుతూ అలా వేసుకొని ఉన్నారు, ఉయ్యాలలాగా కట్టుకొని. ఇదంతా వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ పార్క్కి ఎంట్రన్స్లో ఇదంతా. సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో ఇదంతా వచ్చేసి. ఈ షెడ్స్ లాగా మళ్ళీ మధ్యలో బెంచెస్ అలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్ ఉంటాయి మంచిగా. వీళ్ళు వచ్చేసి ఇందాక ఆ బుడ్డోడు పడిపోయాడు సైక్లింగ్ చేసుకుంటూ. సో వాళ్ళ ఫాదర్ ముందెళ్తుంటే చెప్తే మళ్ళీ వచ్చి తీసుకొచ్చారు. భలే క్యూట్ ఉన్నారు, బాగా మాట్లాడుతూ. ఫోటో తీయడానికంటే వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.